కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటున్న సుమారు 12 లక్షల రూపాయల వరకు వసూలు చేసి నిరుద్యోగులకు టకోరా పెట్టాడు. నాకు శ్యామ్ మళ్ళీ పరిచయం అయ్యి నాకు కాంటాక్ట్ అయ్యి నాకు ఏదో జాబ్ ఉంది చేస్తామని చెప్పి అడిగాడు. తర్వాత నాకు అతని ద్వారా కొంత అమౌంట్ అవుతుంది, అది ఇవ్వగలవా అని చెప్పి ఆయన కూడా అడిగాడు. సరే అని చెప్పి ప్రొసీడ్ అవుదామని చెప్పి అన్న తర్వాత నాకు అతని ఫ్రెండ్ అనిల్ అనే అతను పరిచయం చేసి అతని ద్వారా నాకు అన్ని ప్రొసీజర్స్ అన్నీ ఎట్లా చేస్తారో అన్నీ చెప్పి నాకు చేయడం జరిగింది. విఆర్ఓ జాయినింగ్ లెటర్, తర్వాత జాయినింగ్ అయిన తర్వాత మన విజయవాడకి ట్రాన్స్ఫర్ అయింది. అటు తర్వాత జాయినింగ్ అయిపోయామని చెప్పి నాకు ఒక ఎస్ఆర్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది శ్యామ్ ద్వారా, అనిల్ ద్వారా. ఈ ప్రాసెస్లో నాకు దగ్గర ఒక 7 లక్షల దాకా ఖర్చు అయింది. సో నేనే కాకుండా మా బామ్మర్ది యూసేపు కూడా తను కూడా అలాగే నమ్మించి మోసం చేసి వీఆర్ఏ జాబ్ ఇప్పిస్తానని చెప్పి తన దగ్గర కూడా ఒక 5 లక్షలు దాకా తీసుకోవడం జరిగింది సార్. మా ఇద్దరి దగ్గర నుంచి దగ్గర 12 లక్షల రూపాయల దాకా వసూలు చేసి జాబ్ ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారు. విఆర్ఓ ట్రైనింగ్కి వెళ్ళాం, విఆర్ఏ జాబ్కి. అక్కడ ట్రైనింగ్ 6 మంత్స్ చేసిన తర్వాత పోస్టింగ్ కోసం వెయిటింగ్ చేసి ఇచ్చారు. ఏంటని చెప్పి రీజన్ అడిగితే ఏం మాట్లాడిపోయేసరికి మాకు తెలిసిన వాళ్ళ ద్వారా మేము మాట్లాడితే అది ఫేక్ అని తెలిసింది. మేము ఒక 5 లక్షలు కట్టాం, మా బావ ఒక 5 లక్షలు కట్టాడు. అది కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మేము దాని గురించి అడగడానికి కూచిపూడి దగ్గర, పెద్దపూడి దగ్గర మా విఆర్ఓ పేరు జడ్జివరపు కోటేశ్వరరావు.